సనక మహామునిని చూసి బ్రహ్మ ఇలా పలికాడు. అప్పుడు నేను నా హృదయమంతా భక్తిని నింపుకొని సదాశివునికి మనస్సులోనే నమస్కరించి నా 4 ముఖములతోటి 4 వేదములను పలికాను. సర్వలోకములను సృష్టించినవాడా శివా, నీకు నమస్కారం. నమఃశివాయ. ఎవని చేత ఈ లోకములన్నీ సృష్టించి పోషింపబడుచున్నవో అటువంటి నిన్ను స్తోత్రము చేయక, నీ దయను పొందక, పుట్టి గుడ్డివాడు సూర్యుని చూడలేనట్లు నిన్ను దర్శించలేడు. నిర్మలమైనది స్వయంగా ఉద్భవించిన ఈ లింగమును దివ్య దృష్టి చేత మాత్రమే నీ భక్తులు అంతరంగములోను బాహ్యములోను అంటే తమలోను ప్రపంచములోను చూడగలరు. అఖండమైన నీ రూపాన్ని యోగులు తమ అంతరంగంలో ఎల్లప్పుడూ దర్శిస్తున్నారు. ఇలా ప్రార్థిస్తున్న మా యందు కరుణతో కూడినవాడై చంద్రశేఖరుడు తేజస్తంభము నుండి వెలువడి వరముల్నిచ్చే, భయము నుంచి కాపాడే, చేతి వేళ్లను ముడిచే పద్ధతి అంటే ముద్రలను ధరించి కపిల వర్ణముతోనూ కంఠమునందు నల్లని మచ్చతోనూ చేతులలో చిన్న జింక పిల్లతోనూ పరశువు అంటే గండ్రగొడ్డలితోనూ ప్రత్యక్షమై, పుత్రులారా మీ భక్తికి సంతోషించాను. మీరు సృష్టికర్తగా రక్షణకర్తగా మీ కర్తవ్యమును నిర్వర్తించండి. మీ కోరిక మేరకు నేను ఇక్కడ ఆవిర్భవించాను. మీరు కోరిన వరములను ఇచ్చుటకు సంసిద్ధంగా ఉన్నాను. మీ కోరికలను తెలుపండి అన్నాడు శంకరుడు. ఇలా పరమశివునిచే బోధింపబడి మేమిద్దరం అంజలిని ఘటించి మా కోరికలను విన్నవించాము. శిశుప్రాయుడినైన నేను 3 జగత్తులను నియమించే ఎదురులేని పరమశివుని వేద మంత్రములచే స్తోత్రము చేయడం ప్రారంభించాను. దేవాది దేవ ఈశ్వర, ప్రార్థించే వారికి క్షణములో ప్రసన్నుడవై క్షణములో వరములు ప్రసాదించే తేజోమయ, యోగుల చేత స్తోత్రములు కీర్తించబడేవాడా నిరంజన, నీ తేజస్సు విశ్వమును విశ్వాంతరాళములను కూడా వ్యాపించి ఉన్నది. దీని వలన స్వర్గము కూడా చెల్లించిపోవచ్చున్నది. దేవ గంధర్వ ఋషి గణములకు దిక్కులు తెలియడం లేదు. నీ కాంతిచే భూమి సమస్తము తప్పించుచున్నది. తన సృష్టి సామర్థ్యమును కూడా కోల్పోవచ్చున్నది. అందుచేత లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము నీ తేజస్సును తగ్గించుకొని జ్యోతి రూపంలో అరుణాచలమను పేరుతో స్థావరలింగ పర్వత రూపంలో ఇక్కడే కదలకుండా నిలిచి ఉండుము. నీకు నమస్కరించు మానవులు దేవతలను మించి గొప్పవారు అగుదురుగాక. సకల లోకములు సిద్ధ చారణ ఋషులు ఎంతోమంది మానవ రూపము ధరించి నిన్ను సేవించుకుంటారుగాక. కల్పవృక్షములు వంటి దేవతా వృక్షములు సమస్త కోరికలు తీరుస్తూ ఈ కొండ మీద ఉండుగాక. దివ్యమైన ఔషధములు గల వృక్షములు ఇక్కడ మొలుచుగాక. సింహము పులులు లాంటి క్రూర మృగములు ఇక్కడ శాంతముగా జీవించునుగాక. లింగ రూపమైన ఈ గిరిని సూర్యుడు ఏ కాలమందైనా దాటి సంచరించకుండుగాక. దివ్య దుందుభి నాదములతో అప్సరసలతో నీవెప్పుడూ సేవింపబడిదవుగాక. నీ సన్నిధిని చేరుకున్న మానవులు అమరత్వమును సిద్ధత్వమును రససిద్ధిని పొందుతారుగాక. ఓ అరుణాచల, ఈశత్వ వసిత్వ సౌభాగ్య సంపదలు వారికి లభించుగాక. నీవు మానవులకు వారు కోరుకున్న సమస్త కోరికలను తీర్చుతూ ఈ భూమి మీద శాశ్వతంగా వెలుగొందుము
అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. సదాశివుడు తథాస్తు అంటే అలాగే అగుగాక అన్నాడు. పద్మములు వంటి కన్నుల గల విష్ణువు అరుణాచలేశ్వరుని ఈ విధంగా స్తుతించాడు. ఓ సోణాద్రినాథ మహేశ్వర, లోకములకు మేలు చేయుట కొరకు లింగ రూపమును ధరించిన పరమ కరుణా స్వరూప, ఏ విధంగా నిన్ను ఆశ్రయించి నేను జగత్తును పాలించేవానిగా అయ్యానో అదే విధంగా నిన్ను సేవించు వారందరూ వారు కోరిన కోరికలు తీరి ఆనందింతురుగాక. కొంచెం పుణ్యం చేసుకున్న వారికి నీవు సులభంగా లభ్యం కావు. నీ పాదమును శిరస్సును నేను బ్రహ్మ దర్శించలేకపోయాము. నిన్ను నాట్యము గానము పూజలతోటి అర్చించి ప్రదక్షిణ నమస్కారములు చేయు మానవులు పాపముల నుండి విడివడి కృతార్థులవుదురుగాక. నీకు అర్చన చేసి నైవేద్యము సమర్పించి ఉపవాసము చేసి వ్రతము చేయు మానవులు సమస్త ఐశ్వర్యములను పొందురుగాక. మండపములు, బావులు, చెరువులు, తోటలు నీకు సమర్పించువారు నిన్ను పొందుతారుగాక. అంగ ప్రదక్షిణ చేయువారు సదా నీ సన్నిధిని పొందుతారుగాక. సర్వ మానవ జాతి నీ పాద పద్మములను ధ్యానించి తరించెదరగాక అని ప్రార్థించగా శివుడు తథాస్తు అంటే అలాగే అగుగాక అన్నాడు. మహేశ్వరుడు అరుణాద్రి అను స్థావర లింగ రూపమును అంటే పర్వతము పొంది నిలిచాడు. సర్వలోకాలకు కారణమైన ఈ తేజోలింగము అరుణాద్రి అనే పేరుతో లోక విఖ్యాతి పొందినది. అరుణ అంటే ఎర్రని, అద్రి అంటే కొండ, స్థావర అంటే స్థిరముగా ఉండేది. అంటే స్థిరముగా ఉండే ఎర్రని లింగ రూపంలో ఉన్న కొండ అని అర్థం. ఇదే అరుణాచలము, ఇదే అరుణాచలము. తండ్రి అయిన బ్రహ్మను సనక మహర్షి ఇలా వేడుకొన్నాడు. ఓ జగద్గురు, నీ దయ వలన శివానుగ్రహము వలన అద్భుతమైన ఈ అరుణాచలేశ్వరుని మహత్యమును నేను వెలగడిగాను. ఇది పరమాశ్చర్యకరము, సర్వ పాపములను పోగొట్టునది. మీ తపస్సు యొక్క ఫలితముగా ఆవిర్భవించిన ఈ అరుణాచలమును, శోణాద్రిని, శివుని, అన్ని కోరికలు తీర్చే వాణిని, సమస్త పాపములను పోగొట్టే వాణిని ఎవరెవరు సేవించి ఏ ఏ విధంగా తరించారో తెలుపుకోరుతున్నాను. పుత్రుడైన సనకుని మాటలకు ప్రీతి చెంది బ్రహ్మ క్షణకాలం పరమశివుని ధ్యానించి పరమకృపతో ఇలా అన్నాడు. వత్స, పురాతనమైన ఈ కథను వినుము. అరుణాచలేశ్వరుని పొందిన పార్వతీదేవి ఏ విధముగా దుఃఖము నుంచి ఉపశమనమును పొందినదో తెలుపుతాను. ఒకానొకప్పుడు మహాదేవుడు పార్వతీ సమేతుడై దివ్యమైన రత్నములతో తయారైన సింహాసనము మీద కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనము రత్నమయమైన ఫలపుష్పములతో కూడి కల్పవృక్షముల వలె విరాజిల్లుచున్నది. మరియు పట్టు వస్త్రములు, మెత్తని పరుపులు వేయబడి ముత్యాల తోరణములతో అలంకరించబడి ఉంది. దివ్యమైన పుష్పముల వాసనలతో సుగంధమై వ్రేలాడుతున్న తోరణములపై వాలిన తుమ్మెదల రొదలతోనూ చెవులకు ఇంపైన దివ్య వాయిద్య నాదములకు అనుగుణంగా నృత్యము చేస్తున్న కుమార వాహనమైన నెమలితోనూ, పార్వతీదేవి వాహనమైన సింహగర్జనకు భీతి చెందిన పెద్ద ఏనుగులతోనూ, అప్సరసల నాట్యముతోనూ, విద్యాధరుల గానముతోనూ,
ఆ సభామండపము దివ్య తేజస్సుతో నిండి ఉన్నది. దిక్కులను పాలించే దేవతల చేత సేవింపబడుతూ వేద మంత్రముల ఉచ్చారణతోనూ దేవతలు, సిద్ధులు, రాజర్షులు, బ్రహ్మర్షులు చేత స్తోత్రము చేయబడుచు వివిధ రూపములతో శివభక్తులు భస్మము, రుద్రాక్షలు ధరించిన గణములు వీణ, వేణువు, మృదంగము మొదలగు వాయిద్యములు చెవులకింపైన నాదములతో కంఠానాద విస్తృత వేద మంత్ర ధ్వనుల మ్రోగుచున్న ఆ దివ్య సభామండపంలో మనోహర దివ్య సింహాసనంలో పార్వతీదేవితో కలిసి కూర్చున్న పరమశివుడు దయాపూర్ణుడై వెలిగిపోవుచున్నాడు. భర్తను తన ఆజ్ఞలను పరిపాలించేవానిగా భావించి పార్వతి శివుని వెనుకకు చేరి ఏవి నీ కన్నులు అని అడుగుతూ పరిహాసము కొరకు త్రినేత్రుని 3 కన్నులను తన పద్మముల వంటి చేతులతో అలవోకగా మూసింది. ఇవి సూర్య, చంద్ర, అగ్ని రూపములని తెలుపుతూ శివుడు తన నేత్రములను వదలమని చెప్పాడు. ఆమె తన చేతులను తీసివేసిన క్షణము లోపలే లోకములు అంధకార బంధురమై అల్లాడిపోయాయి. పరమశివుని నేత్రములను మూసినది 1 నిమిషమైనా అది లోకములకు కోట్ల సంవత్సరములుగా పరిణమించింది. లీల కొరకు దేవి చేసిన ఈ ఆట వలన కలిగిన అంధకారము వలన జగత్తు నాశనమునకు కారణమైంది. ఎటువంటి వెలుగు లేకపోవుటచే వినాశనము సంభవించింది. దేవతలు క్రియాశీనులైరి, వేదములు ప్రకాశించలేదు, జనుల పుట్టుక పెరగక స్తంభించిపోయారు. తపస్సంపన్నులైన మహాత్ములు ఈ హఠత్పరిణామ కాలక్షయమును చూసి ఇలా తర్కించుకున్నారు. సర్వలోకాలకు నాశనమైన కారణమైన ఈ అకాల అంధకారము ఎలా ప్రాప్తించినది అని ఆలోచించి దేవి పరమేశ్వరుని కన్నులు వినోద సమయంలో మూయుట వలన ఇంతటి అనర్థము సంభవించిందని దివ్య దృష్టితో తెలుసుకున్నారు. అనుకోని విధంగా ఈ చీకటి వ్యాపించినప్పుడు తపస్సు చేత లభించిన రాజ్యములు కలిగిన దేవతలకు ఏది గతి? యజ్ఞ యాగములు జరుగుట లేదు, దేవతలు పూజింపబడుట లేదు. అందుచే అందరము కలిసి నమస్కరించి శంభుని స్తుతించుదాము అని వారు నిశ్చయించుకున్నారు. ఓ పరమాత్మ, పరమశివా, లోకములకు కారణమైన వాడా, ఏకరూపుడైన నీవు నీ శక్తి అయిన మాయను ఆశ్రయించి అనేక రూపుడునైనావు. మొదట్లో నీ ఒక్కడవే ఉన్నావు. నీ శివశక్తి రూపమే నీ అర్ధాంగి. ఒక్కడివే అయిన నీవు పరాత్పరుడవు. నీకు అన్యంగా ఏదీ లేదు. నీ లీలచే ఈ జగత్తుకు అకాల ప్రళయము సంభవించినది. ఓ అవ్యాజ కరుణాస్వరూప, నీ కరుణచే లోకములు వర్ధిల్లునుగాక. నీ తేజస్సు 1 అర్ధ నిమిషం ఉపసంహరింపబడగా అది లోకములకు అనేక సంవత్సరముల పాటు అంధకారమైనది. ఓ సదాశివా, నీ లీలను ఉపసంహరించి లోకరక్షణ గావింపుమని ప్రార్థించారు. వారి ప్రార్థనను విని శివుడు, గౌరీ, నా కన్నులను వదులుము అన్నాడు. గౌరీదేవి అలాగే చేతులను తీసివేయగా సూర్య చంద్రాగ్నులు మరలా లోకములకు ప్రకాశమునివ్వసాగారు. ఎంతకాలము లోకములు అంధకారమైనవి అని సిద్ధులు అడుగగా కోట్ల కొలది సంవత్సరముల లోకములు అంధకారములో ఉన్నాయి అని శివుడు చెప్పాడు. కరుణామూర్తి అయిన శివుడు, ప్రియా, నీవు నా కన్నులు మూసిన అర్ధ నిమిషము
లోకములకు అనేక కోటి సంవత్సరములైనవి. సరైన విచారణ చేయకుండా నీవు చేసిన ఈ తొందరపాటు పని వలన లోకములన్నీ దుఃఖించాయి. జగన్మాతవైన నీకు ఇది తగదు. నేను సరైన సమయంలో లోకములను సంహారము గావింతును అని పలుకుచున్న జగన్నాథుడైన శివుని పలుకులను విని తన వలన జరిగిన ధర్మలోపమునకు చింతించి ఆమె శివుని, ఇప్పుడు నేనేమి చేయాలి శివా అని ప్రశ్నించింది. కరుణామూర్తి అయిన పరమశివుడు, నా స్వరూపమే నీవు కదా, నీకు ప్రాయశ్చిత్తమెందుకు, అయినా ధర్మ పరిపాలనము చేయవలెను కదా. శృతి స్మృతి క్రియ కల్పములను, ఇవన్నీ శాస్త్రాలు, తెలిసిన జ్ఞానులచే జగత్తంతా నీరూపమే అని నేను కూడా అదేనని చెప్పబడుతున్నాను. నాకు భిన్నమంటే వేరే కాకపోయినా, నాకు భిన్నము అంటే వేరే కాకపోయినా నీవు లోకోపకారము కొరకు ప్రాయశ్చిత్తము చేసుకోవలసి ఉన్నది. ప్రాయశ్చిత్తము 6 విధములు. అందులో ఒకటి స్వామి చేత పరిత్యజింపబడుట, అంటే వదిలివేయబడుట. కానీ నిన్ను విడిచి నేను ఒక్క క్షణము కూడా ఉండలేను కదా. అందుచేత నీవు నాయందే నిలిచి తపస్సు చేయవలెను. భూమి మొత్తము ప్రాయశ్చిత్తము కొరకు నీవు చేయు తపస్సు వలన ఫలవంతముగును. నీ తపోదర్శము వలన, నీ పాదస్పర్శ వలన, నీ సాన్నిధ్యము వలన అన్ని కష్టములు తీరి శాంతి లభించును. భూమికి గొప్పదనమును చేకూర్చే నిమిత్తము నీవు తపమును ఆచరింపుము. నీ తపస్సును చూసి మానవులు ధర్మమునందే శ్రద్ధ కలిగి ఉండుట నిశ్చయం. ధర్మ పరిపాలన వలన భూదేవి కృతార్థురాలగును. సనాతనమైన వేదములలో నీవే ఇలా పలికి ఉన్నావు. భూమండలములో కాంచీపురమును మహాపుణ్యక్షేత్రము కలదు. అది సర్వ సంపదలకు నిలయము, భూతల స్వర్గము. అక్కడ చేయబడిన ఏ కొంచెం సత్కార్యమైనా మహాఫలవంతమగును. దేవతలు ఋషులు ఎల్లప్పుడూ అక్కడ నివసించాలని కోరుకుంటారు. అక్కడ సమస్త పాపములను నివారించే కంపా నది ప్రవహిస్తున్నది. ఆ ప్రదేశంలో నివసించే వారి పాపములన్నీ ప్రక్షాళనమగును. పచ్చని ఆకులతో ఎల్లప్పుడూ చల్లని నీడనిస్తూ పుష్పములతో ఫలములతో ఆకులతో నిండి ఉన్న ఒక చూత వృక్షము. చూత వృక్షం అంటే మామిడి వృక్షం. ఆ కంపా నదీ తీరములో విరాజిల్లుతున్నది. ఆ చూత వృక్షము క్రింద చేయబడు తపస్సు, జపము, దానములు అంతులేని ఫలితములు నిచ్చును. ఇక్కడ విష్ణువు మొదలగు సర్వదేవతలు, డాకిని, యోగిని గణములు అనేక రూపములతో నివసిస్తున్నారు. నేను కూడా నిష్కలుడునై నీ మనస్సు అనే పద్మములో నివసించి ఉంటాను. అందుచేత ఓ ప్రియా దేవి, నీవు విరహబాధను పొందనవసరం లేదు. దేవదేవుడు ఈ విధముగా మనస్సును శాంతింపచేసే మాటలను పలుకగా పార్వతీదేవి కంపానదీ తీరమున చేరుకున్నది. పార్వతీదేవి కంపానదీ తీరమును చేరుకున్నది. అనేక ముని సిద్ధుల సమూహములచే సేవింపబడుతున్న నిర్మల కంపా తీరమును చేరి అక్కడ ఉన్న కన్నుల కింపైన కోమలమైన మామిడి చెట్టును చూసి ఆ తీరములో కోకిలలు ఆలపిస్తున్న మధుర స్వరములను విని ప్రశాంత చిత్తముతో దేవదేవుని స్మరించుకున్నది. అక్కడే ఉన్న విజయతో పార్వతి ఇలా అన్నది, ఓ సఖీ, శివునకు దూరమై ఆయన కోసం విరహంతో ఉన్న నేను
ఈ చూత వృక్షము క్రింద పరమేశ్వరుడైన భర్తను పూజించడానికి వచ్చాను. కొత్త చిగుళ్లతో కూడి అతి సుందరమైన ఈ వృక్షము నా విరహమును ఎక్కువ చేయుచున్నది. మన్మధుని చేత దహింపబడిన నాకు శివుని విరహము దుర్భరముగా ఉన్నది. అయినా నాకు శివస్మరణమే గతి.